హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి మనకి ప్రొవిషనరీ ఆఫీసర్స్కి సంబంధించి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారాగా మనమైతే తెలుసుకుందాం రండి. ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మనము ఆన్లైన్ మోడ్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆన్లైన్ మోడ్లో 1st January 2024 నుంచి 28th January 2024 లోపు మనమైతే అప్లై చేసుకోవచ్చు. సో డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనం గమనించినట్లయితే ఫిబ్రవరిలో మనకైతే కండక్ట్ చేస్తున్నట్టుగా మనకైతే నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. టోటల్ 30 వేకెన్సీస్ అనేవి ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా మనకైతే ఫిలప్ చేస్తున్నారు. ఏపీ అండ్ తెలంగాణ స్టేట్స్లో ఉన్న విశాఖపట్నం కోఆపరేటివ్ బ్రాంచెస్లో మనకైతే ఇక్కడ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ జాబ్కి మనకి 2 years వరకు ప్రొవిజనరీ పీరియడ్ అనేది ఉంది ఫ్రెండ్స్. ప్రొవిజనరీ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం రెగ్యులర్ ఎంప్లాయీస్ అవుతాము. ప్రొవిజనరీ పీరియడ్లో ఉన్నంత వరకు మనకి పర్ మంత్ 28,000 వరకు మనకి శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వన్స్ ఆ తర్వాత రెగ్యులరైజ్ అయిన తర్వాత మనకి గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా మనకి శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు. అరౌండ్ 38,000 వరకు మనకి ప్రొవిజనరీ పీరియడ్ తర్వాత మనకి శాలరీ అయితే రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఇక్కడ గమనించినట్లయితే క్యాండిడేట్స్ ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. గ్రాడ్యుయేషన్లో 60% లేదా 60% కన్నా ఎక్కువ మార్క్స్ అనేది మనకి గ్రాడ్యుయేషన్లో వచ్చి ఉండాలి. సో గ్రాడ్యుయేషన్ మీరు ఏ గ్రాడ్యుయేషన్ అయినా కంప్లీట్ చేసుకోవచ్చు. అది 3 years కోర్స్ అయినా అవ్వచ్చు లేదా 4 years కోర్స్ అయినా అవ్వచ్చు. కానీ ఖచ్చితంగా మనం బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసుకోవాలి. అండ్ అలానే ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజెస్కి సంబంధించి స్పీకింగ్, రైటింగ్ అండ్ రీడింగ్కి సంబంధించి మనకి ప్రొఫెషియన్సీ అనేది ఉండాలి ఫ్రెండ్స్. అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. అంటే బేసిక్ కంప్యూటర్ ఆపరేషన్స్కి సంబంధించి మనకి నాలెడ్జ్ అనేది ఉండాలి. అండ్ అలానే ఏజ్ లిమిట్కి సంబంధించి మనం చూసినట్లయితే మినిమం ఏజ్ 20 ఫ్రెండ్స్ అండ్ మ్యాక్సిమం ఇక్కడ 33 years అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేశారు. సో ఈ పర్టికులర్ జాబ్కి మనము 1000 రూపీస్ ఫీజు అనేది పే చేసి మనం అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఫీజు కూడా మనము ఆన్లైన్ మోడ్లోనే పే చేయొచ్చు. మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలి అనుకున్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్స్ ద్వారాగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకి వన్స్ సెలెక్ట్ అయినట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్లో ఉన్న విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్స్ లిమిటెడ్కి సంబంధించి బ్రాంచెస్ ఉంటాయి కదా, వాటిల్లో మనకైతే పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే సెలెక్షన్ ప్రాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు. సో ముందుగా మనకి ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి మెయిన్స్ ఎగ్జామినేషన్, మెయిన్స్లో కూడా క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి ఫైనల్ అలాట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి మనం గమనించినట్లయితే మనకి 100 మార్క్స్కి ఇక్కడ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్ట్యూడ్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్ట్యూడ్ అండ్ అలానే జనరల్ బ్యాంకింగ్కి సంబంధించి మన క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. టోటల్ 1.5 hour టైం అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంగ్లీష్ మీడియంలోనే మనకి ఇక్కడ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అండ్ 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. ఈ పాయింట్ గమనించాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మెయిన్స్కి సంబంధించి మనం ఇక్కడ గమనించినట్లయితే మెయిన్స్లో మనకి ఇక్కడ జనరల్ ఇంగ్లీష్, డేటా అనాలిసిస్ అండ్ అలానే ఇంటర్ప్రిటేషన్కి సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి. రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్ట్యూడ్కి సంబంధించి, జనరల్ ఎకనామిక్ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్కి సంబంధించి మన క్వశ్చన్స్ అయితే అడుగుతారు. టోటల్ 2.5 hours టైం అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ 4 sections వచ్చేటప్పటికి మనకి ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ ఆ తర్వాత మనకి కంటిన్యూషన్లో మనకి డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు 50 మార్క్స్కి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో, ఎస్సే రైటింగ్ అండ్ అలానే మనకి ఇక్కడ లెటర్ రైటింగ్ అండ్ ప్రెసీ రైటింగ్కి సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి. ఈ డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ 50 మార్క్స్కి అయితే మనకు కండక్ట్ చేస్తారు. ఈ డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్కి 30 minutes టైం ఇస్తారు. టోటల్ మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేటప్పటికి 3 hours అనేది మనకి ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఇక్కడ ఆబ్జెక్టివ్ బేస్డ్ క్వశ్చన్స్కి 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది ఫ్రెండ్స్. ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్లో కూడా క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి పర్సనల్ ఇంటర్వ్యూ అనేది తీసుకుంటారు 50 మార్క్స్కి గాను. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఎగ్జామ్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ మనకి విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, కర్నూలు, కాకినాడ, తిరుపతిలో అయితే మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే హౌ టు అప్లై అనే సెక్షన్ ఫ్రెండ్స్. సో అఫీషియల్ వెబ్సైట్ ద్వారాగా మనమైతే ఆన్లైన్ మోడ్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకొని పేమెంట్ అనేది పే చేసి మనము డాక్యుమెంట్స్ కూడా మనమైతే ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
డాక్యుమెంట్స్ అంటే ఏం లేదు, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అండ్ అలానే హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ లాంటివి మనమైతే ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో www.vcbl.in వెళ్ళి మనం కెరియర్ సెక్షన్లోకి వెళ్ళినట్లయితే నోటిఫికేషన్కి సంబంధించిన లింక్ కనిపిస్తుంది. సో లింక్ పైన అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ వేరే వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ వెబ్ పేజ్లో క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి మన డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసి మనమైతే ఇక్కడ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలి అనుకున్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్స్ ద్వారాగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అలానే ఎగ్జామినేషన్ ఫీజు కూడా ఆన్లైన్లోనే పే చేయొచ్చు ఫ్రెండ్స్. సో వాటికి సంబంధించిన లింక్స్ కూడా మీకు అదే వెబ్సైట్లో మీకైతే ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.